మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను ఏ దేశం నమ్మే పరిస్థితే లేదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నే బోల్తా కొట్టించే స్థాయికి ఎదిగింది. ఇరాన్ అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం నెరుపుతున్న పాక్ తటస్థంగా ఉండకుండా చాప కింద నీరులా ఇరాన్కు సాయం చేస్తోంది. పనిలో పనిగా తాను లబ్ధి పొందాలని అనుకుంటోంది. ఇక ఇరాన్పై ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చి కాళ్ల బేరానికి రప్పించుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. అందుకే హార్మోజ్ జలసంధి ద్వారా ఇరాన్కు వెళ్లే సరుకు రవాణా నౌకలను దిగ్బంధం చేయటమే కాకుండా ఇరాన్కు వెళ్లే నౌకలను జప్తు చేసుకుంటున్నాడు. దీని ద్వారా ఇరాన్ కాస్త దిగొచ్చి తన షరతులకు అంగీకరిస్తుందనే ట్రంప్ ఆలోచన. అయితే ట్రంప్ మాస్టర్ ప్లాన్కు పాకిస్తాన్ గండి కొడుతోంది. ఇరాన్కు 6 రూట్ల ద్వారా సరుకు రవాణాకు పాకిస్తాన్ అనుమతిస్తోంది. ఇది అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పాక్ నమ్మక ద్రోహి అని మండిపడుతోంది. మరి అమెరికా ఆలస్యంగా గుర్తించినట్లుంది. యావత్ ప్రపంచానికి ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఇక పాక్ ఇరాన్కు రహస్యంగా అందిస్తున్న సాయం ఏమిటి? అమెరికా ఎలా స్పందించింది? ఇలాంటి కథనాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాం. సొంత ప్రయోజనాలకు పాకిస్తాన్ను గుడ్డిగా నమ్ముతున్నారు. దానికి తగ్గట్టు పాక్ అమెరికాకు గట్టి హ్యాండ్ ఇస్తోంది. ఇక ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి ఇస్లామాబాద్ వేదికైంది. ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చడానికి మధ్యవర్తిత్వం నేర్పింది. ఇక మధ్యవర్తిగా వ్యవహరించే పెద్ద మనిషి నిజాయితీగా లేదా తటస్థంగా ఉండాలి. అయితే పాకిస్తాన్ మాత్రం అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని, ట్రంప్కు అనుకూలంగా మాట్లాడుతోందని ఇరాన్ కూడా మండిపడింది. ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ కూడా పాకిస్తాన్ను నమ్మడం లేదు. మరోవైపు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదటి రౌండ్ విఫలమయ్యాయి. అమెరికా షరతుల్ని ఇరాన్ అంగీకరించకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. రెండవ రౌండ్ అనుకున్నా అవి ముందుకు సాగలేదు. ఇరాన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ట్రంప్ తన అల్లుడు ప్రత్యేక దూత పర్యటనను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అటు నుంచి చర్చలు ముందుకు సాగలేదు. అక్కడ్నుంచి వాణిజ్య నౌకల్ని అనుమతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్కు ఈ సెగ కాస్త గట్టిగానే తాకింది. దేశంలోకి చమురు దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. రవాణా ఛార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ప్రజలు షరీఫ్ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం ప్రారంభించారు. ఇక అక్కడ ఇరాన్లో కూడా పరిస్థితులు సక్రమంగా లేవు. అక్కడ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరెన్సీ విలువ విపరీతంగా క్షీణించింది. $1 కొనుగోలు చెయ్యాలంటే 18 లక్షలు రియాల్స్కు దిగొచ్చిందంటే అది చిత్తు కాగితంతో సమానం. ఇక మన ఇండియా విషయానికొస్తే $1 ప్రస్తుతం $95కు చేరుకుంది. దీంతో రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే $1కు 18 లక్షల రియాల్స్ అంటే ఆ కరెన్సీ విలువను తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇక ఇరాన్కు సరుకు రవాణా కాకుండా అమెరికా అడ్డుకుంటోంది. ఇరాన్కు వెళ్లే సరుకు రవాణా నౌకల్ని అమెరికా జప్తు చేసుకుంటోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అసలు ఉద్దేశం ఇరాన్లోకి ఎలాంటి సరుకు వెళ్లకుండా అడ్డుకొని ఆర్థికంగా ఒత్తిడి పెంచి తన డిమాండ్ నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడే పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోంది. అమెరికాకు మద్దతిస్తున్నట్లు నటించి మరోపక్క ఇరాన్ను ఆదుకుంటోంది. పాకిస్తాన్ నుంచి 6 రోడ్డు మార్గాల్ని తెరిచి సరుకు రవాణా చేయించి ఇరాన్కు సహకరిస్తోంది. ఇరాన్కు వెళ్లాల్సిన వేలాది కంటైనర్లు కరాచీలో నిలిచిపోయాయి. దీంతో పాకిస్తాన్ ఆ కంటైనర్లను రోడ్డు ద్వారా ఇరాన్ సరిహద్దు వరకు అనుమతిస్తున్నాయి. పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులోని టప్టాన్, గాబ్డ్ ద్వారా ఈ సరుకును తరలిస్తోంది. ఈ రూట్ల ద్వారా సరుకు రవాణా తరలిస్తే సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. ఇది ఇరాన్కు లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
తరలించి ఇరాన్ను ఆదుకుంటోంది. ఇదే విషయం అమెరికా జాతీయ భద్రతా నిపుణుడు డెరిక్ జే గ్రాస్మాన్కు ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ ప్లాన్కు మీరు గండి కొడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ట్రంప్ $140 కోట్ల మంది అవసరాల్ని తీరుస్తోందన్నారు. తమకు ఇండియాకు అసలు పోలికే లేదని ఇండియా సుప్రీం అని పెట్రోలియం మంత్రి మాలిక్ ప్రశంసించారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. ఇక ఇండియా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి రావాలని గట్టి పట్టుదలతో ఉంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతో పోటీ పడాల్సిన దుస్థితికి దిగజారిపోయింది. ఇదంతా చేతులారా చేసుకుందే, స్వయంకృతాపరాధం అని చెప్పుకోవాల్సింది.